హరే కృష్ణ దండత్నాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో 9వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. అలాగే ఈరోజు పరీక్షిత్ మహారాజ్ యొక్క మొదటి ప్రశ్నకు కూడా సుఖదేవ్ గోస్వామి ఏం జవాబు ఇచ్చాడో చూసుకుందామంట. అలాగే ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోయేది ఏంటంటే భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క సంవాదం, అది ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎలా, ఏం జరిగింది, ఆ విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాము. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈ యొక్క అధ్యాయంలో మరి మొదటి శ్లోకం నుంచి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 9వ అధ్యాయం మొదటి ఓకే, కొద్దిగా నెట్ ప్రాబ్లం వచ్చి కట్ అయినట్టుంది. సో మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. 9వ అధ్యాయంలోంచి. శ్రీ శుక ఉవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధః స్వప్న దృష్టుర్ ఇవాంజసః. ఏంటి ఇక్కడ స్వప్నం గురించి చెప్పారు చూద్దామా. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే భగవంతుడి యొక్క మాయా శక్తి ద్వారా మోహితుడై ఒక మనిషి అంటే ఒక ప్రాణి, ఒక జీవి, ఆత్మ, ఒక జీవాత్మ ఏమనుకుంటుందంటే ఆ జీవాత్మ అనుకుంటుంది ఈ శరీరమే నేను, ఈ దేహమే నేను అని అనుకుంటుందంట. ఆ భ్రమలో జీవిస్తుందంట. ఇది ఎలాంటి భ్రమ అంటే స్వప్నంలో ఒక వ్యక్తి ఎన్నో రకాల కార్యాలు చేస్తూ అది చేస్తున్నాడు అనుకుంటాడు. సో అలాంటి స్వప్నం లాంటిది ఈ భ్రమ. శరీరం ఉంది నిజంగానే, కానీ ఇదే నేను అనుకోవడం భ్రమ. సో ఈ భ్రమలో మనిషి జీవిస్తున్నాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఎలాగైతే మనము స్వప్నం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అంటే మనం నిద్ర ఇచ్చినప్పుడు ఇంకా స్వప్నం మాయమైపోతుంది, ఇంకా స్వప్నం ఉండదు. అప్పుడు మనం చూస్తాం, అరే స్వప్నంలో నేను ఒకసారి మీ స్వప్నంలో పడుకున్నప్పుడు ఇలాంటి స్వప్నం వస్తుంది, ఇలాంటి కలగంటారు. ఇక్కడ ఒక టైగర్ లేకపోతే సింహం, పులి మీ వెంట పడుతుంది, మీరు ఉరుకుతున్నారు.
తప్పించుకోవాలనేసి మరి లేచారు సడన్గా నిద్ర టెన్షన్లో. సో అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు చాలా ఫీలింగ్స్, ఎమోషన్స్, అవునా, టెన్షన్, భయం, అవన్నీ రియల్గా మీరు ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ, అవునా. మీకు చెమటలు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి, ఆ భయానికి లేసేస్తారు. తర్వాత చూస్తే ఓ ఇది కళ, ఎక్కడ పులి లేదు ఏం లేదు, ఇది కళ అనేది మళ్ళీ హాయిగా పడుకుంటారు, అవునా. సో ఎప్పుడైతే మీరు నిద్ర నుంచి లేస్తారో అప్పుడు అర్థమవుతుంది ఇది కళ అని. అప్పటి వరకు అర్థం కాదు. అప్పటి వరకు ఏమనుకుంటాం, అది నిజం అనుకుంటాం, నేను నిజంగా ఉరుకుతున్నాను, నిజంగా పులి వెంటబడుతున్నాను అనుకుంటాం. అలాగే ఒక వ్యక్తి ఎప్పటివరకైతే ఈ యొక్క మాయామోహం నుంచి బయటపడ్డాడో అప్పటి వరకు ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి, నేను నాది అనే భ్రమతో జీవిస్తూ ఉంటాడంట. మరి ఎందుకు ఇలాంటి భ్రమలో భగవంతుడు పడేశాడు మనిషిని? ఎందుకు ఇలా అలా మోసం చేస్తున్నాడు కదా భగవంతుడు, అలా భ్రమలో ఎందుకు పెట్టేశాడు అలా మనిషిని పాపం అంటే మన ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏమని, ఒక చిన్న పాప ఉంటుంది, చిన్న పిల్లవాడు ఉంటాడు, చాలా చిన్నవాడు, అంటే జస్ట్ 6 నెలలు సంవత్సరం అలా. సో ఆ సంవత్సరం పిల్లాడు లేకపోతే అలాంటి సంథింగ్ చిన్న పిల్లాడు పైన ఆకాశంలో రాత్రిపూట చందమామని చూస్తాడు. ఆ చందమామని చూసి నాకు చందమామ కావాలి, నాకు చంద్రుడు కావాలి, నాకు ఇప్పుడే నా దగ్గర చంద్రుడు తీసుకురండి అని మారాన్ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది మనందరికి తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అడగరేమో చందమామ గురించి, ఎందుకంటే వాళ్ళు రూమ్లో కూర్చొని ఎప్పుడు మొబైల్ లోపే వాళ్ళ తలకాయ ఉంటుంది కనుక వాళ్ళకి చందమామ గురించి వాళ్ళకి చూసే సమయం ఉండదు. వాళ్ళు బయట ఆకాశం వైపు కూడా తలెత్తి చూడరు అనుకుంటా, ఎప్పుడు తల కింద ఉంటుంది మొబైల్తోని. సో అది పరిస్థితి. కానీ మామూలుగా అయితే ముందు ఆకాశంలో చూసి అలా అడిగేవారు చిన్న పిల్లలు చందమామ కావాలని. అప్పుడు ఏం చేసేవారు వాళ్ళమ్మ, మిర్రర్ అదే ఆయన అద్దం తీసుకొని అద్దంలో చూపించేది చంద్రుడిని. ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం అద్దంలో పడితే ఆ అద్దం పక్కన పెట్టి, అద్దం చేతిలో పెట్టి, చూడు చందమామని తీసుకొచ్చేసాను దగ్గరే తీసుకో, అప్పుడు ఆనందపడిపోతాను. అప్పుడు ఆనందపడిపోతే అప్పుడు ఆ పాపకి తినిపిస్తున్నాను, అవునా, వాళ్ళ అమ్మ. సో ఇదన్నమాట, భగవంతుడు కూడా అదే పని చేస్తున్నాడు మనతోని. ఇలా కొంతమంది ఉన్నారు మారాన్ చేస్తున్నారు, నేను కూడా భగవంతుడిని అయిపోతాను, నేను కూడా మీలాగే ఉండాలనుకుంటాను. అప్పుడు భగవంతుడు అంటే సరే మీకు అర్థం కావట్లేదు, అసలు మీకు ఆ యోగ్యత లేదురా బాబు, భగవంతుడు అనేది అవ్వరు, ఏదో ప్రాక్టీస్ చేసి అయ్యేది కాదు భగవంతుడు అనేది, మీ స్వరూపం అది కాదు. సరే మీరు అర్థం చేసుకోవట్లేదు, మరి సరే మీకు అంత షాక్ ఉంది కదా, మీకు చాలా ఇదొక ఇచ్చ ఉంది కదా, భగవంతుడు అవ్వాలి, భోగించాలి, భగవంతుడి లాగే బతకాలి. సరే మీకోసం ఈ భౌతిక జగత్తుని సృష్టిస్తాను, అందులో రకరకాల శరీరాలు, మీకు రకరకాల ఇచ్చలు ఉన్నాయి కదా, ఇలా భోగించాలి అలా భోగించాలని, ఒక్కోదానికి ఒక్కో శరీరంలో ఒక్కో వెరైటీలో మీరు భోగించుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోండి అనేసి ఇక్కడ పంపించేశాడు మనని. సో ఇప్పుడు మనము ఈ శరీరంలో ఇది నేను, ఇది నాది, అన్నీ నావే, అన్నీ నేను తెచ్చేసుకుంటాను, భోగించేస్తాను, ఎంజాయ్ చేస్తాను లైఫ్ని, దానికి ఏం కావాలని చేస్తాను, ఆ విధంగా నేనే ఎంజాయ్ చేసుకుంటాను, ఈ భగవంతుడు ఏంటి అని ఆ విషయంతో మనిషి ఆ యొక్క భ్రమలో మొత్తం జీవితాంతం జీవిస్తూ ఉంటాడంట. సో ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక ప్రతిబింబం, ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం. దీన్ని ప్రతిబింబాన్నే మనము అసలైన అసలైంది ఇదే అనుకోవడం మూర్ఖత్వం. భ్రమలో ఉన్నాం. మరి ఆ భ్రమ నుంచి ఎప్పుడు బయటపడతామో చూద్దామంట. సో బేసికలీ మరి అన్నారనుకోండి, ఎవరైనా అడిగితే మరి ఇది ఎప్పుడండి మనం వచ్చింది ఇక్కడికి భౌతిక ప్రపంచానికి, నాకు డేట్ కావాలి, ఏ డేట్కి నేను ఇక్కడ వచ్చి ఇలా భ్రమలో పడ్డాను అంటే అవసరమా మనకి ఇప్పుడు? సో సముద్రంలో పడ్డప్పుడు మునుగుతుంటే ఒకడు పడవలోంచి తాడేసి పట్టుకొని పడవలోంచి బయటకు ఎక్కువ మునిగిపోతున్నావు సముద్రంలో అంటే, ముందు నాకు చెప్పండి నేను ఎవ్వరు నన్ను తోసేశారు, నేను ఎలా పడ్డాను, ఎప్పుడు పడ్డాను, ఎందుకు పడ్డాను, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నారనుకోండి మునిగిపోయి చచ్చిపోతారు అంతే సముద్రంలో. మనం ఏం చేయాలి అలాంటి సమయంలో? అలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఇప్పుడు సముద్రం నుంచి నేను చచ్చిపోతున్నాను, బయటపడడానికి ఏం చేయాలి? అక్కడ తాడేశారు, అది పట్టుకొని పడవ ఎక్కేస్తే దాని తర్వాత కావాలంటే తీరిగ్గా కూర్చొని ఎందుకు పడ్డాను, ఎవడు తోసేశాడు, ఎలా పడ్డాను అన్ని విషయాలు చర్చించుకోవచ్చు అన్నమాట.
అలాగే ప్రభుపాల ద్వారా అంటారు, ఎంతో కాలం నుంచి ఒక్కొక్కరు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి మరి భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల శరీరాలు మారుతూ తిరుగుతున్నారో ఎవరికి లెక్క పెట్టలేము. ఎప్పుడో వచ్చారు, ఎందుకో వచ్చారు, సరే ఇప్పుడు పడ్డారు. ఇప్పుడు మనకు అంత డీటెయిల్స్ ఇప్పుడు మనకు తెలుసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు రోగం వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? మెడిసిన్ ఇవ్వని అడుగుతారు, అవునా? ఫస్ట్ డాక్టర్ అన్నాడు కూడా మెడిసిన్ తీసుకోండి, ఇది సాల్వ్ చేసుకోండి అంటే, కాదు, నాకు ముందు చెప్పండి నాకు రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలని డాక్టర్ దానికి మీరు మొత్తం మెడిసిన్ అంతా చదవాలి. మరి ఆ రోగం ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే అది సమయం కాదు. ఫస్ట్ ఇప్పుడు నువ్వు అన్నీ అర్థం చేసుకునే వరకు నువ్వు చచ్చూరుకుంటావు. సో అందుకనే దానికన్నా ముందు మనం ఫస్ట్ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఇప్పుడు బయటికి ఎలా పడాలి అనే విషయం గురించి మనం ఆలోచించి సమాధానం వైపు మనము అడుగులు వేయాలన్నమాట. అది తెలివైన వ్యక్తి చేసే పని. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇలాగైతే నిద్రలోంచి బయటపడతాడో అంటే అతని కాన్షియస్నెస్, అతని చేతన అనేది శుద్ధమైపోతుందో, ఆ చేతన జాగృతం అయిపోతుందో, అతను అర్థం చేసుకుంటారే నేను ఈ భ్రమలో జీవిస్తున్నాను, నేను అసలు ఆత్మని, భగవంతుడి యొక్క సేవకుణ్ణి. సో మనము భగవంతుడికి సేవ చేసుకోవాలి అని ఈరోజు అర్థం చేసుకుంటాడు ఒక జీవి. అప్పుడు తన యొక్క జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణ దాస్, నా స్వరూపం కృష్ణదాస్, కృష్ణుడు యొక్క దాసు నేను అర్థం చేసుకుంటాడు. అది అసలైన రోజు, అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని నన్ను అనుభవించగలడు. మరి నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. బహురూప ఇవా భాతి మాయయా బహురూపయ రమమాణో గుణేశ్వస్య మమాహం ఇది మన్యతే. అని ఏమనుకుంటాడంట? మమాహం, ఇలా మాయలో పడి ఈ మాయ యొక్క ప్రభావం ద్వారా ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించిన అన్ని నావి, ఇలా మాహం, అన్నీ నేను నాది, అన్నీ నేనే, లేకపోతే అంతా నాదే. నేను నాది అనే మొత్తం భ్రమతో ఇంకా జీవితాంతం మనిషి జీవిస్తాడంట. మరి సమస్య ఇలా 3 గుణాల ప్రభావంతో నేను నాది అని రకరకాల కష్ట సుఖాలు భోగిస్తూ రకరకాల శరీరాలు మారుస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారన్నమాట ఆత్మ. సో మరి అందుకనే ఈ యొక్క మీకు రకరకాల ఇచ్చలు ఉన్నాయి కదా, సరే అందుకనే భగవంతుడు మంచి చాయిస్ అనమాట, మస్తు మంచి వెరైటీ శరీరాలు ఇచ్చారనమాట. మీకు ఏ శరీరం కావాలంటే ఆ శరీరం తీసుకోండి. జలజానవలక్షణి, జలంలో నీటిలో ఉండే ప్రాణులు యొక్క రకరకాల శరీరాలు ఎన్ని అంటే 9 లక్షల శరీరాలు, డిఫరెంట్ వెరైటీస్. నీటిలో మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలాగో ఒక విధంగా, సరే మీకు నీటిలో కూడా మస్తు వెరైటీ ఉంది. మనకి 9 లక్షల వెరైటీ బాడీస్ ఎంజాయ్ చేసుకుంటూ తిరగండి. అలాగే వెజిటేబుల్ బాడీస్, అలాగే అంటే ప్లాంట్స్ అంటే మన చెట్లు, కొమ్మలు ఇలాంటివన్నీ 20 లక్షల శరీరాలు, రకరకాల పురుగులు, ఇంకా రకరకాల బల్లులు, ఇట్లాంటివన్నీ కూడా 11 లక్షల శరీరాలు ఉన్నాయంట, వెరైటీస్. మళ్ళీ పక్షుల్లో 10 లక్షల వెరైటీ పక్షులు శరీరాలు, పశువుల్లో కూడా 30 లక్షల వెరైటీ పశువుల శరీరాలు, మనుషుల్లో కూడా 4 లక్షల వెరైటీలు ఉన్నారన్నమాట. శరీరాలు అంటే చేతనతో సంబంధం. ఇక్కడ ఓన్లీ శరీరం అంటే భౌతిక రకంగానే కానీ ఆ చేతన, ఆ సూక్ష్మ, అన్ని సూక్ష్మ స్థూల ఇంకా చేతన అంతా కలుపుకొని అలాంటి ఫుల్ వెరైటీస్ అన్నమాట. మొత్తం 84 లక్షల రకరకాల చేతనల గల రకరకాల వెరైటీ శరీరాలు ఉన్నాయి. సరే మరి మీకు ఎలాంటి ఇచ్చ ఉంటే అలాంటి శరీరం అనమాట. మీకు ఎలా ఇచ్చ ఉంటే అలాంటి శరీరం మీకు భగవంతుడు ఇచ్చేస్తాడంట. ఒకవేళ ఇక్కడ ఇచ్ఛానుసారంగా మీకు శరీరం దక్కుతుంది. సో ఒకవేళ మీకు బాగా తాగాలనుకోండి, ఏంటి రక్తం తాగాలనిపిస్తుంది అనుకోండి, పచ్చి మాంసం తినాలనిపిస్తుంది, అలాంటి వాళ్ళకి సరే నువ్వు పులి అయిపో అని పులి శరీరం ఇస్తారు. అప్పుడు వండుకునే అవసరం లేదనమాట, ఏ మసాలా అవసరం లేదు, అలాగా డైరెక్ట్గా కచ్చాగా తినేయచ్చు అనమాట, తాగేయచ్చు రక్తం. ఇప్పుడు కొంతమంది మనిషి శరీరంలో కూడా వాళ్ళు చేస్తున్నారన్నమాట కొన్ని దేశాల్లో.
ఎగిరే వాటిని అలా పట్టుకొని తినేస్తూ ఉంటారు మనుషులు కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు రెడీ అయిపోయారనమాట. అంటే వాళ్ళ సైకాలజీ ఇంకా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం అంతా అలాంటి పులులో లేకపోతే అలాంటి పశువుల యొక్క శరీర చేతనగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఈ శరీరం వదలగానే వెంటనే పులి శరీరం వచ్చేస్తుంది అంతే, ఇంకా లేకుంటే అలాంటి శరీరాలు వచ్చేస్తాయి అన్నమాట. సో బేసికలీ ఇదేంటంటే మనమే మన యొక్క నెక్స్ట్ శరీరాన్ని తయారు చేసుకుంటున్నాం. నాకెందుకు ఈ శరీరం వచ్చింది అంటే మీరే డిసైడ్ చేసుకున్నారండి. మీకు ఈ శరీరం కావాలనేసి మీరు చేసే కర్మలు మీకున్న ఇచ్చల అనుసారంగానే భగవంతుడు ఈ 2 క్వాలిఫికేషన్స్ అంటే 2 క్రైటీరియా, ఒకటి మీరు చేసే కర్మలు, ఇంకొకటి మీ యొక్క ఇచ్చలు. కర్మ అంటే డబ్బులు, ఇచ్చ అంటే కోరికలు. దాని ప్రకారం మీకు దొరుకుతాయి బాడీస్, కొనుక్కోవడం అంతే. కర్మలు చేసుకుంటే మీకు అంత డబ్బులు ఉన్నట్టు. తర్వాత నువ్వు ఏం కోరుకుంటే అది నీకు బాడీ ఇచ్చేస్తారు కృష్ణుడు. సో ప్రకృతి అలా అరేంజ్మెంట్ చేస్తుందన్నమాట. సో భగవంతుడు అలా సరే నీకు ఇష్టమని కోరికలు తెరుచుకో అని పంపించాడు మనకి. ఇక్కడ మీకు దేవతా శరీరం కావాలా, సరే దానికి కూడా తగ్గ కర్మలు చేసావంటే నువ్వు దేవతా శరీరం కూడా ప్రాప్తించుకోవచ్చు. నువ్వు ఇంద్రుడు కూడా కావచ్చు, బ్రహ్మ కూడా అవ్వచ్చు అండి. మీరు ఎవరైనా బ్రహ్మదేవుడు కావాలనుకుంటారా? మీరు బ్రహ్మగా కూడా మారచ్చు. దానికి చాలా తపస్య, చాలా ఉన్నాయి కార్యాలు చేయడానికి. అవన్నీ చేస్తే మీరు ఇంద్రుడు కూడా కావచ్చు. 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే చాలు ఇంద్రుడైపోతాడు. అందుకే కదా ఎవరైనా 100 అశ్వమేధాలు యజ్ఞం చేస్తే టెన్షన్కి వచ్చేస్తాడు ఇంద్రుడు, నా పోస్ట్ ఏమైపోద్ది అని. అదనమాట. సో ఇవన్నీ ఎవరైనా ప్రాప్తించుకోవచ్చు అన్నమాట ఇచ్ఛానుసారంగా. అలాగే మీరు కనుక నాకు ఆధ్యాత్మిక శరీరం కావాలి, నేను ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి సాధించి భగవద్ధామానికి వెళ్ళుకోవాలి, నాకు చిన్మయ శరీరం కావాలి, నాకు ఆధ్యాత్మిక శరీరం కావాలనుకుంటే నీకు అది కూడా మీకు భక్తి మార్గం ద్వారా లభిస్తుందన్నమాట. సో అలా మన చాయిస్ అన్నమాట. చాయిస్ మనకి ఇచ్చేశారు భగవంతుడు, ఫుల్ ఫ్రీడమ్ ఉందన్నమాట. సో అందుకనే ఇక్కడ రాశారనమాట, మనము ఒక్కొక్కసారి ఈ శరీరాన్ని ధరించడం అనేది ఏంటంటే స్వప్నంలో కలలో బంగారు పర్వతాన్ని చూసినట్టంట. అంటే ఏంటంటే అసలు బంగారు పర్వతం అని లేదు, మనం బంగారాన్ని తెలుసు, మనకు పర్వతం తెలుసు. సో మనకు బంగారు పర్వతం అని మనం అలా సృష్టించుకుంటాం కళ్ళలో ఒకటి. సో కానీ కళ వెళ్ళిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు కానీ మీరు మెలకు వచ్చినప్పుడు అప్పుడు చూస్తారు అక్కడ బంగారు పర్వతం ఎక్కడుంది, ఎక్కడ లేదు, అది కళ్ళలోనే ఉంది. ఓహో అలా అన్నమాట. సో ఈ శరీరాలు మారుతూ ఉంటారు. ఆ శరీరం అసలు అనుకుంటారు కానీ తర్వాత అది మీరు మేలుకొని మీ చేతన జాగృతం అయిపోతే సరే మంచిదే, అర్థం చేసుకుంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని అర్థం చేసుకుంటే మంచిదే. అలా అర్థం చేసుకోకపోతే మీకు అర్థం చేయించడానికి మృత్యు అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఈ శరీరాన్ని మీరు వదిలేయాల్సిందే, కొత్త శరీరాన్ని ధరించాల్సిందే. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అది ముందే అర్థం చేసుకున్నాం అనుకోండి. చాలామంది మన భక్తులు నేను చూశాను స్వయంగా, వాళ్ళ శరీరం త్యాగం చేసేటప్పుడు నవ్వుకుంటూ హరే కృష్ణ జపం చేసుకుంటూ, ఇంకా త్యాగం చేసే సమయంలో వాళ్ళు మాట్లాడలేక సమయంలో కూడా వాళ్ళు వింటున్నారు, కీర్తన వింటూ మంచి నవ్వు ముఖంతో ప్రాణాలు వదిలేశారు. ఇంకా కొంతమందిని కూడా మాకు తెలుసు, మీరు గమనించి ఉంటారు, మీరు కావాలంటే రీసెర్చ్ కూడా చేసుకోండి. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలా చనిపోయారు, ఆ చనిపోయిన సమయంలో ఏం జరిగిందో చెప్పుకోకూడదు, అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో శరీరం వదిలే సమయంలో మీకు అర్థమైపోతుంది అతని చేతన ఎలా ఉంటుందని. ఎక్కడ వెళ్తున్నాడో తన వదిలే స్టైల్లోనే మనం చెప్పవచ్చు అంట. మన ఆత్మ అనేది ఒక కళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే పైలోకాలకు వెళ్తున్నారంట. అలా కింది రంధ్రాల నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మల విసర్జన ఇంకా ఇలాంటివన్నీ చేసి అక్కడి నుంచి వెళ్తారనమాట. ఆత్మ బయటికి వెళ్ళిందంటే ఇంకా కింది లోకాలకు వెళ్తున్నట్టు, లేకపోతే నిమ్న స్థాయి ఇంకా నిమ్న జీవి శరీరాలకు ధరించబోతున్నట్టు. అంటే డిగ్రేడేషన్, అప్గ్రేడేషన్ అంటే ఇక్కడ నుంచి. సో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ, సైన్స్ ఉంది మనకి ఇక్కడ ఆ శాస్త్రాల్లో, మనం చదువుదాము ముందు ఇంకా. సో బేసికలీ 2 ఉన్నాయి ఇక్కడ, నేను నాది అనేది. ఇందులో కూడా వెరైటీ అనమాట 2. నాది అనుకునేవాడు ఏంటంటే కర్మి. ఈ కర్మి ఏంటంటే నాది 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 అంటాడు, అన్నీ నాదే, ఇది నాకే కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అన్నీ నాకు కావాలి. ఎందుకు? నేను భోగిస్తాను, ఎంజాయ్ చేయాలి నేను. నాకు ఎన్ని ఎక్కువ ఉంటే సదుపాయాలు, ఎన్ని ఎక్కువ వస్తువులు, విషయ వస్తువులు ఉంటే నా దగ్గర అంత ఎంజాయ్ చేయగలను నేను. అది ఎవరైనా కానీ, మనుషులైనా కానీ, వస్తువులైనా కానీ, ఏవైనా సరే. సో నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా 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 నాది నాది అంతా నాదే, అంతే నాకు కావాలి. సో ఇదేంటంటే కర్మి అనమాట. దానికోసం మరి నువ్వు పని చేయాలి, మరి ఫ్రీగా దొరకవేవి, అవునా? సరే ఎంతైనా పని చేస్తాను. సో ఇది వచ్చేసి కర్మి మెంటాలిటీ అనమాట. నాది 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 అన్నీ నాది అనుకోవాలి, అంటే అన్నీ నాది కావాలనుకుంటాడు. ఇంకొక మెంటాలిటీ వచ్చేసి
జ్ఞాని మెంటాలిటీ. జ్ఞాని మెంటాలిటీ ఏంటంటే ఇంత కష్టపడి అన్నీ తెచ్చుకుంటాం, అయినా ఒకరోజు అన్నీ వదిలేసి చనిపోయినప్పుడు అన్నీ వదిలేయాల్సింది. సో ఇదంతా మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యం. ఇది జ్ఞాని మెంటాలిటీ అనమాట. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యం. ఇదంతా భ్రమ, అంతా మిథ్య, అసలు లేనే లేదు. ఈ మొబైల్ ఇక్కడ లేదు, మనం అనుకుంటున్నాం ఉందనేసి. అవునా? ఈ శరీరం మనకు లేదు, మనం ఊహించుకుంటాం శరీరం ఉందనేసి. అంతా మాయ, అంతా మిథ్య. ఇది ఒక రకమైన పిచ్చి అనమాట. సో ఈ జ్ఞానులు ఏమనుకుంటారంటే, అసలు నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడే నాకు ఆత్మ సాక్షాత్కారమైంది, నేను బ్రహ్మం, ఆ బ్రహ్మంలో విలీనమైపోయి ఆ బ్రహ్మంలో ఒకటిగా మారిపోయి నేనే బ్రహ్మం, అంతా బ్రహ్మం నుంచే వచ్చింది, అంటే అంతా నా నుంచే వచ్చింది, అంటే నేనే బ్రహ్మం, నేనే భగవంతుడిని, నేనే బ్రహ్మం, అంతా నా నుంచే వచ్చింది, అంతా నేనే. ఇది నేను అనమాట. నేను కాన్షియస్నెస్, నేను చేతన. ఇది జ్ఞాని ఉంటుంది. ఇదనమాట 2 రకాల వెరైటీస్ అన్నమాట. సో ఇలా నేను నాది అనే చేతనతో ఉన్న వ్యక్తి దాన్ని ఇంకా పొడిగించుకుంటుంటారు అన్నమాట. ఒక అతన్ని నేను జూమ్లో మనం క్లాస్ తీసుకుంటామండి రండి అని చెప్పాను. ఒక జూమ్ క్లాస్ అరేంజ్ చేసి కొంతమంది పిలిస్తే ఒకతను నేను రాను జూమ్లో క్లాసు. ఎందుకు అంటే ఆ జూమ్ చైనా వాళ్ళ యాప్, చైనా వాళ్ళది కదా, నేను వాడను అంతే. సరే ప్రభుజీ మీరు మరి క్లాస్ భాగవతం అంటే ఆధ్యాత్మిక క్లాసు, ఆధ్యాత్మిక క్లాస్ అంటే అది మిస్ అయినా పర్వాలేదు, దర్శనం భగవంతుడి దర్శనం చూపిస్తాం. దర్శనం అయినా మాకు భగవంతుడి దర్శనం అవసరం లేదు, మాకు భగవంతం క్లాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ జూమ్ అయితే మేము యూజ్ చేయం అంతే. ఎందుకంటే చైనాది. అరే చైనా ఇండియా అన్నీ భగవంతుడివే. చైనాలో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న అందరూ భగవంతుడి సంతానమే. సో మీరు భక్తులు అంటారు మరి. అలా ఒక్కొక్కసారి దేశభక్తి అనేది ఎక్కువగా నేను, ఇది నా దేశం, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి, నా నేను నుంచి. మనమేం అగెయిన్స్ట్ కాదు, కానీ మనం ఏంటంటే సరైన చేతన అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఆధ్యాత్మిక చేతన అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు ఈరోజు ఇక్కడ పుట్టారు భారతదేశంలో, భారతదేశం కోసం యుద్ధం చేస్తున్నారు, చచ్చిపోతారు. సపోజ్ నెక్స్ట్ టైం పాకిస్తాన్లో పుడితే మళ్ళీ పాకిస్తాన్ నుంచి విరుద్ధంగా భారతదేశంపై యుద్ధం చేయడం. ఏమైపోయింది మరి మీ దేశభక్తి? ఈరోజు ఈ జీవితంలో భారతదేశం నుంచి ఇంకో జీవితంలో పాకిస్తాన్ నుంచి కొట్లాడుకుంటారా? ఇంకో జీవితం చైనా తరఫు నుంచి. ఎక్కడైపోయింది మరి ఎవరు మరి ఏ దేశానికి భక్తులు మీరు? సో అందుకనే ఇవన్నీ దేహాత్మిక బుద్ధి అన్నమాట. దేహాత్మిక బుద్ధి అంటే ఈ దేహమే ఆత్మ అనుకొని దీనికి సంబంధించినవంతా నేను నాది అనుకోవడం అనమాట. సో ఇది ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఇంతవరకు మితిమీరిపోకూడదు. అంటే మనం భక్తికి మనం దూరం చేయకూడదు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము మన యొక్క పద్ధతి ఏంటంటే అన్నిటినీ మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అన్నీ భగవంతుడికి చెందినవి. ఈ దేశమే కాదు, ప్రతి దేశం భగవంతుడికి చెందింది, ప్రతి లోకం భగవంతుడికి చెందింది. ఈ దేశం ఒక్కటే భగవంతుడిదని ఎందుకు అనుకోను? అలాగే సో ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం సరైన చేతనతో భక్తి చేసుకోవాలన్నమాట. అలా సో మనము ఏవైనా గవర్నమెంట్ నిబంధనలు నియమాలు ఉంటే అవన్నీ పాటిస్తాము, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక్కొక్కసారి మన చేతనాన్ని చెక్ చేసుకోవాలి. మనం చేస్తున్నాం ఏంటి, మనం చేసే కార్యాలు వల్ల మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నామా, భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నామా అని. సో నెక్స్ట్ వచ్చేసి 3వ శ్లోకం. నేను ఈరోజు 3 శ్లోకాలే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఎంతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా తత్వాల విషయంలో చాలా బాగా చెప్పారు ప్రభుపాదుల వారు. చూడండి, ప్రభుపాదులు మరి ఒక శ్లోకానికి 2.5 పేజీలు 3.5 పేజీలు తాత్పర్యాలు రాసినప్పుడు మనం చర్చించుకోకపోతే అది మనము ప్రభుపాద యొక్క అంత మనకి తెలియజేయాలి ఉన్న విషయాలు మనం తెలుసుకోకపోతే ఇంకా లాభం ఏంటి? అందుకని మామూలుగా నేను కొత్త విషయాలు ఉంటే నేను తప్పకుండా చర్చిస్తాను. ఒకవేళ రిపీట్ అయిన విషయాలు ఉంటే మనం ఆల్రెడీ చర్చించుకుంటే మాత్రం నేను జనరల్లీ ఏదైనా బ్రీఫ్గా చెప్పేస్తాను, లేకపోతే స్కిప్ చేస్తాను. సో దట్ మనం ఇంకా విషయాలు చర్చించుకోవచ్చు అనేసి. కానీ ఇక్కడ అన్నీ నాకు కొత్తగా అనిపించాయి మీకు చెప్పడానికి, అందుకనే నేను చర్చించుకుంటున్నాను. యర్హి వావామహీం నిస్వే పరస్మిన్ కాలమాయయో రమేత గత సమ్మోహస్ త్యక్త్వో దాస్తే తదోద్భయం.
సో నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా మరి ఒక జీవి ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడతాడో, ఆధ్యాత్మికతో యొక్క ఆయన యొక్క సాంగత్యం ఏర్పడుతుందో, సో అది భక్తి మార్గం, ఎన్నో మార్గాలు ఉన్నాయి, అందులో భక్తి మార్గం కూడా వస్తుంది. సో దీని ద్వారా ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అవుతుందో ఆ వ్యక్తికి, అర్థం చేసుకుంటాడో నేను ఆత్మ, యాక్చువల్లీ ఈ శరీరం కాదు, ఆత్మకి శరీరానికి భేదం ఏంటి, అలా అర్థం చేసుకుంటాడో అప్పుడు తనకి నాది అనే భ్రమ తొలగిపోతుందంట. నాది అనే భ్రమ తొలగిపోతుందన్నమాట. ఎప్పుడైతే అతను అర్థం చేసుకుంటాడో నేను ఆత్మ, ఆ భగవంతుడి యొక్క అంశాన్ని, ఆ భగవంతుడి యొక్క దాసుని అని అర్థం చేసుకుంటే నాది అనేది వెళ్ళిపోతుంది. అప్పటి వరకు నాది అనే భ్రమతోనే జీవిస్తాడు అనమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఇప్పుడు నాదిలో కూడా చాలా బాగా చెప్పారు. ఇవి రెండు భ్రమలు కదా, అంటే మిస్కన్సెప్షన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ మనం తెలుగులో ఏమంటాం మిస్కన్సెప్షన్ అంటే, మీరు రాయగలరా ఎవరైనా ఎగ్జాక్ట్లీ ఏం రాయగలుగుతాం మిస్కన్సెప్షన్కి? ఎందుకంటే ప్రభుపాల్ వారు రెండిటికి దాని ద్వారా చెప్పారు. ఏంటంటే మైండ్ అంటే లోవర్ స్టేట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అన్నారు, అదే ఐ అంటే హయ్యర్ స్టేట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. చెప్పాను కదా, కర్మి అనేది లోవర్ స్టేట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. అంతా నాది, నేను భోగించుకుంటే నేను భోగించాలి, నేనే భోక్తని అనుకోవడం అనేది లోవర్ స్టేట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. ఆల్రెడీ మనోడు చేతన కొంచెం తప్పుదారిలో ఉంది. ఇప్పుడు ఇంకా తప్పుదారిలో ఇంకా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళాలంటే అది నేను అనుకోవడం, అంటే నేనే ఆ బ్రహ్మం, నేనే ఆ భగవంతుడిని అనుకోవడం అనమాట. అల్టిమేట్గా అంతా నేనే. సో అది ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మరి అసలైన అంటే ఎవరంటే నేను భగవంతుడి యొక్క నేను శ్రీనివాస్ గోవింద్ ప్రభు రాశారు. అవునండి, నేను అలాగే అన్నాను, తప్పుదారి పట్టడం అనమాట. భ్రమ, తప్పుదారి పట్టడం అన్నది మిథ్య భావన. ఓకే, కరెక్ట్ భావన కాదు, తప్పు భావన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. భ్రమ అదే నేను యూజ్ చేస్తున్నాను, అందుకే భ్రమనే యూజ్ చేస్తున్నాను వర్డ్. సో అంటే తప్పుగా ఆలోచించడం. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ద ఎటర్నల్ సర్వేటర్ ఆఫ్ ద లార్డ్. సో మనము అసలైన మన గుర్తింపు ఏంటంటే మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులమని. సో మరి ఇక్కడ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు ప్రభుపాద్ వాళ్ళు, నాకు చాలా నచ్చింది ఈ పాయింట్ చదివినప్పుడు. అంటే ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, నేనే భగవంతుడిని, మనం జస్ట్ నాకు ఇప్పుడు తెలుసుకోలేదు అంతే, తెలుసుకోవాలి మనం ఇంకా ఓన్లీ మనం రియలైజ్ అవ్వాలి అంతే, మనకి సాక్షాత్కారం అవ్వాలంతే, నేనే ఆ బ్రహ్మం అనే విషయాన్ని, అహం బ్రహ్మాస్మి. కొంతమంది ఇలా జపం, మనం హరే కృష్ణ జపం చేయమంటే మనం ఆల్రెడీ జపం చేస్తామండి. ఏది అంటే సోహం అది నేనే, ఆ బ్రహ్మం నేనే, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం అలా కూడా కొంతమంది జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మాది ఆ సాక్షాత్కారం అవ్వాలండి మనకి, అందుకని అదొక పెద్ద మూర్ఖత్వం. సరేనండి, మీరు బ్రహ్మం అంటున్నారు, మీరే భగవంతుడు అంటున్నారు, సరే మీరు బ్రహ్మంలో లీనం వాళ్ళ తెలుసుకోవడమే ఆలస్యం అంటున్నారు, మరి ఇప్పుడు తెలుసుకున్నారు కదా అంటున్నారు. మరి మీరు బ్రహ్మం అయితే మరి మాయామోహితులు ఎలా అయిపోయారండి? అంటే మరి దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు బ్రహ్మం అయితే, మీరే భగవంతుడైతే, అది ఓన్లీ మీకు తెలుసుకోవడమే లేటు, అది మర్చిపోయాం కనుక మాయామోహితులు అయిపోయాను అనుకుంటున్నారు. మరి అంటే మీరు బ్రహ్మం అయితే, మీరు భగవంతుడైతే, మీరు బ్రహ్మంకి సమానమైతే, బ్రహ్మజ్యోతికి సమానం మీరే అయితే, మరి అట్లా అంటే ఇప్పుడు మాయామోహితం ఎలా అయిపోయారు? అంటే మాయ మీకన్నా ఎక్కువ శక్తిశాల, భగవంతుడి కన్నా బ్రహ్మజ్యోతి కన్నా మాయ ఎక్కువ ప్రభావం శక్తి ఉందా మాయకి? మరి ఇంకా భగవంతుడు బ్రహ్మం ఎక్కడ శక్తి, అందరికన్నా శక్తిమానులు అంటే మీరు ఎక్కడి నుంచి దేవుడు అంటే మీరు బ్రహ్మం అయితే మరి బ్రహ్మం కన్నా మాయ గొప్పదన్నమాట. సో అలా అడిగితే అప్పుడు వాళ్ళు అంటారనమాట, ఏమంటారంటే ఇక్కడ మూర్ఖులు, అలాంటి మూర్ఖులు ఏం జవాబిస్తారంటే, ఫులిష్ ఐ వుడ్ రిప్లై దట్ హీ విల్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను మాయామోహితం అయ్యాను కానీ భవిష్యత్తులో నేను కూడా మాయను కంట్రోల్ చేస్తాను. ఓహో, సరే తర్వాత కంట్రోల్ చేస్తాను అంటున్నారు మాయని, మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? మరి ఇప్పుడు చేయరాదు?
అంటే వాళ్ళకి ప్రశ్నకు జవాబు లేదు వాళ్ళ దగ్గర. సో మనము ఈ యొక్క ద భగవద్గీత సేస్, భగవద్గీత ఏమంటుందో ప్రభుపాల్ ద్వారా సార్, వన్ క్యాన్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ నేచర్ బై సరెండరింగ్ అంటు ద సుప్రీం లార్డ్. ఈ యొక్క మాయ ఇప్పుడు 3 గుణాలు మనం నియంత్రిస్తున్నాయి, వాటి నుంచి ఎలా ముక్తులు అవ్వగలం మనం? ఈ మాయ ద్వారా ఎలా ముక్తులు అవ్వగలం? భగవంతుడికి శరణాగతుని. అవునా? అది మన గీతలో భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఇది పద్ధతి. అంతేకాని ఇలా నేను అనుకోవడం, నేను తెలుసుకున్నాను అనుకోండి, నేనే బ్రహ్మ, అహం బ్రహ్మోస్మి, సో అహం, నేనే అది, నేనే ఆ బ్రహ్మ అని తెలుసుకుంటే ముక్తులైపోం. సో అది ఇంకో పెద్ద భ్రమ. సో ఇలా కొంతమంది ఏంటంటే భగవంతుడి ముందు శరణాగత అవ్వాలంటే తలంచడం. అవునా? అందుకనే భగవంతుడు కృష్ణుడు అంటాడు కదా, ఎవరైతే నా ముందు నమస్కారం చేస్తున్నారో, నా ముందు ప్రణామాలు చేస్తున్నారో నా భక్తులని. అదొక గుర్తింపు. భక్తులు అంటే లక్షణాల్లో ఒకటి భగవంతుడికి వచ్చి ప్రణామాలు చేస్తారు. సో మరి వీళ్ళు ఏంటంటే అతనే మాయావాదులు కానీ అద్వైతవాదులు, నేనే ఆ భగవంతుడు కదా, నేనే బ్రహ్మం కదా, మరి నేను బ్రహ్మకి ఎలా చేసుకుంటాను, తల ఉంచడం ఎందుకు అలా అనుకునే మూర్ఖులు. మరి అది మూర్ఖత్వం. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభుపాలు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఏ నిరుద్యోగి పేదవాడు అసలు వాళ్ళ కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయి అంటే మనకు ఎవరో ఒకరి గవర్నమెంట్ కింద ఎక్కడో అక్కడ మనం తలోంచి పనిచేయాలి. అక్కడ మనం పనిచేస్తే అప్పుడు సేవ చేస్తే అక్కడ ఎవరికొకరికి అక్కడ గవర్నమెంట్ సేవ, ఏదో ఒక సేవ అంటే ఏదో ఒక దగ్గర పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది, తర్వాత ఈ కష్టాలు తొలగిపోతాయి కొద్దిగా భౌతికంగా మాట్లాడితే. సో ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అంటే మనము ఎక్కడో అక్కడ అలా సేవ చేస్తే, అలా భగవంతుడికి సేవ చేసుకుంటే, మనకు అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేసుకుంటే మనకున్న ఈ భౌతిక కష్టాలు కానీ, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి కానీ మనం ముక్తులు అవ్వగలం. అంతేగాని అలా భగవంతుడిని నేను శరణాగతులు అవ్వను, నేనే భగవంతుడు, లేకపోతే నేను ఇప్పుడు భగవంతుడిలా అన్నీ భోగిస్తాను అనుకుంటే మాత్రం ఎప్పటికీ మనం అసలైన ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించలేము అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు. సో మీరు అంధకారంలో తలుపులు వేసేసుకొని రూమ్లో అంధకారంలో కూర్చొని అంధకారంలో మొత్తం అంధకారం అంటే ఏం చేస్తాం? మనం సూర్యుడి వైపు చూసామనుకోండి, అంధకారం అనేది తొలగిపోతుంది. సపరేట్గా అంధకారాన్ని ఎలా తొలగించాలి అని ప్లాన్ చేసుకునే అవసరం లేదు. సూర్యుడు ఉంటే అక్కడ అంధకారం లేదంటే, సూర్యుడి ముందు అంధకారం ఉండలేదు. అవునా? సూర్యుడు ఉంటే అక్కడ అంధకారం ఉండదు. అలాగే భగవంతుడు దగ్గర మాయ నిలవలేదన్నమాట. సో మనం భగవంతుడి శరణాగతం అయితే ఆటోమేటిక్గా మాయ అనేది మనని దాని ఆధీనంలోంచి మనము వెళ్ళిపోతాం అన్నమాట, బయటకు వచ్చేస్తాం. సో ఈ నాది నేను అనే భ్రమ, మిస్కన్సెప్షన్ నుంచి కూడా మనం బయటపడవచ్చు భగవంతుడికి శరణాగతులమై, భగవంతుడికి భక్తి చేసుకొని. సో ఇదన్నమాట ఈరోజు ఈ విషయం చర్చ. అందుకనే ఇక్కడ ప్రభుపాలు రాశారు భగవద్గీతలో, మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో అందుకనే ఇలా మనము భగవంతుడికి భక్తి యోగ చేసుకుంటే అప్పుడు అన్ని గుణాల ప్రభావాల నుంచి కూడా మనము ముక్తులు అవ్వగలం, ఈ యొక్క మాయామోహితం నుంచి. అదే ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు దీని తర్వాత మిగతా ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మరి నెక్స్ట్ ఆ బ్రహ్మదేవుడు మరియు భగవంతుడు మధ్య సంవాదం ఎలా జరిగింది, దానికి ముందు అసలు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆయన తపస్సు ఎందుకు చేశాడు, ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి చర్చించుకుందాము. సో రేపు విషయం అదే ఉంటుంది, బ్రహ్మదేవుడి యొక్క తపస్య. సో అది మనము రేపు చూద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడే మనము చర్చను నిలిపివేద్దామంట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.